హలో అందరికీ, మీలో ఎంతమందికి తోటకూర ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా సింపుల్గా ఎలా అయితే తోటకూర ఫ్రై అనేది చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే తోటకూరను కట్ చేసేసి బాగా కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక తోటకూర అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుందన్నమాట. నేను అలానే ఆనియన్స్ కూడా వేయలేదండి. నాకు ఆనియన్స్ లేకుండా ఇలా ఫ్రై అంటేనే చాలా ఇష్టం. ఒకవేళ మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్టు సాల్టు, పసుపు, కారం ఇవన్నీ వేసేసి కూరని బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే కూర అయితే దగ్గరికి అయిపోయింది. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకెందుకు లేటు, వేడి వేడి అన్నంలో తోటకూర ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులో వెల్లుల్లి కూడా తింటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఎంతమందికి తోటకూర ఫ్రై అంటే ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.